బాలయ్య 100వ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిందో లేదో తెలీదు. కానీ బాలయ్య కరిష్మాను కటౌట్ సైజుల్ని మాత్రం బాగా పెంచి పారేసింది. శాతకర్ణితో సెంచరీ కొట్టిన బాలయ్య ఇక బావగారి దగ్గర పెద్ద ఖర్చీఫే వేస్తారంటూ ఆయన ఫ్యాన్స్ కి ఆశలు చిగురించేశాయి. మరి బాలయ్యకు నాన్నగారి పార్టీలో చోటు పెరుగుతుందా? ఒకవేళ పెరిగినా దాన్ని నిలబెట్టుకునే పొలిటికల్ సత్తా బాలకృష్ణ దగ్గర ఉందా అన్నదే ప్రశ్న. ఎన్టీఆర్తో విభేదించి పార్టీని విడగొట్టిన చంద్రబాబు కొత్తలో పెద్దాయన ఇమేజ్కి దూరంగా తెలుగుదేశాన్ని నడిపించడం కొడుకులు కూతుళ్లకు నచ్చలేదు. మొదట్లో చంద్రబాబునే సమర్థించిన హరికృష్ణ, దగ్గుబాటి వంటి వాళ్లు క్రమంగా ఆయనకు దూరమవుతూ వచ్చారు. తమ రూటు మార్చుకున్న దగ్గుపాటి దంపతులు కాంగ్రెస్లో చేరిపోతే హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ అంటూ బోర్డు పెట్టి బొక్క బోర్లా పడ్డారు. ఆ తర్వాత తిరిగి చంద్రబాబు మంచన చేరి రాజ్యసభ ఎంపీగా చోటు దక్కించేసుకున్నారు. పోయిన ఎన్నికల్లో జూనియర్ మేనల్లుడు ఊరూరా తిరిగి వీరలెవల్లో తొడగొట్టిన ముద్దుల మామయ్యకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ తర్వాత హరికృష్ణ గొంతు చించుకునే అవకాశమూ లేకపోయింది. ఆ మాటకొస్తే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి చించి పారేస్తామంటున్న బాలకృష్ణ కూడా 2009 కురుక్షేత్రంలో పోరాడి ఓడిన యోధుడేనన్నది ఇంకో చేదు జ్ఞాపకం. మరదళ్ళు, బావమరుదులు, మనవళ్ళు, మేనల్లులు ఎంతమంది క్రియాశీలక పాత్రలు పోషించినా పార్టీకి పూర్వ వైభవం సాధించుకోవడానికి చంద్రబాబు రెక్కల కష్టం మాత్రమే దోహదపడిందన్నది ఒక నిజం. ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మీద కొట్టొచ్చినట్లు కనిపించే పుట్టుమచ్చలే ఇవన్నీ. కట్ చేస్తే ఇవాళ మళ్లీ బాలయ్య డైలాగ్ డెలివరీలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సింహ సక్సెస్ నుంచి నిన్నటి శాతకర్ణి సూపర్ హిట్ దాకా ఆయన కెరీర్ గ్రాఫ్ కూడా బాగా మెరుగైంది. అంత మాత్రం చేత బాలయ్య బాబుగారి కుడి భుజమో ఎడం భుజమో అయిపోతారన్న అంచనాలైతే ఎవ్వరికీ లేవుగాక లేవు. తనకున్న శక్తియుక్తుల్ని బాగా ఎరిగారు కనుకే బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగిరితోనే సరిపెట్టుకుంటున్నారు. బావగారి క్యాబినెట్ మీటింగ్లో కూర్చుందామని గాని, పచ్చ పార్టీలో ఓ పెద్ద కుర్చీని ఎక్కుదామని కాని బాలయ్య ఎప్పుడూ చెప్పుకోలేదు. బాలకృష్ణకున్న క్వాలిటీల్లో ఆ భోళాతనాన్ని అందరూ ఇష్టపడేది. ఉన్నదున్నట్లు కుండ బద్దలు కొట్టేస్తారని, మనసులో దేన్ని దాచిపెట్టుకోరని బాలయ్యను బాగా ఎరిగిన వాళ్లు చెప్పే మాట. గుడివాడ ఎవడబ్బ సొత్తు కాదు, నాది మా నాన్నదేనంటూ తొడకొట్టి చెప్పినప్పుడు అక్కడ బాలయ్య నైజం కనిపించింది. సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్లో ఆడవాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు బాలయ్య దుడుకుతనం కూడా కనిపించింది. అమరావతి శంకుస్థాపనలప్పుడు సరైన ప్రయారిటీ దొరకలేదంటూ మారాన్ చేసినప్పుడు కూడా బాలయ్య బోల్డ్నెస్ కనిపించింది. బాలకృష్ణది చిన్నపిల్లోడి మనస్తత్వం అంటూ తన కొలీగ్ చిరంజీవి కూడా సర్టిఫై చేసినట్లు ఇంకా గుర్తు. అయితే గుంపనంగా ఉంటూ నర్మగర్భంగా మాట్లాడుతూ బ్యాలెన్సింగ్ రోప్ మీద నడుస్తున్నట్లు సాగితేనే ఇవాళ రేపు పాలిటిక్స్లో చెల్లుబాటు.